బిగ్ బాస్ హౌస్ లోకి ఒకప్పటి హీరో ఆదిత్య ఓం. బిగ్ బాస్ షో మొదలైంది అంటే చాలు బుల్లితెర ప్రేక్షకులు అంతా అలర్ట్ అవుతూ ఉంటారు. హిందీ బిగ్ బాస్ తరువాత ఆ రేంజ్ లో సక్సెస్ అయింది అంటే అది తెలుగు బిగ్ బాస్ మాత్రమే. సీజన్ కి ప్రేక్షకులకు షో మీద ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. 7 సీజన్స్ ను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్ ఇప్పుడు 8వ సీజన్ కు రెడీ అయింది. సెప్టెంబర్ 1 ఆదివారం సాయంత్రం నుంచి బిగ్ బాస్ సీజన్ 8 మొదలైంది. ఈ సీజన్ లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ గా ఒకప్పటి హీరో ఆదిత్య ఓం వచ్చారు. ఆదిత్య ఓం అంటే తెలుగు ఆడియన్స్ కు సుపరిచితమే, కానీ ఆయన చేసిన సినిమాల్లో ఆయన బయోగ్రఫీ గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదిత్య ఓం అసలు పేరు ఆదిత్య సింగ్. 1975 అక్టోబర్ 5న ఆయన జన్మించారు. యూపీ నుంచి వచ్చిన ఆదిత్య ఓం తెలుగు సినిమాల్లో నటించగా నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, గేయ రచయితగా మెప్పించారు. ఆదిత్య ఓం 2002లో వచ్చిన లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. వైవిఎస్ చౌదరి డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో హరికృష్ణ, సుమన్ లాంటి స్టార్స్ హీరోస్తో నటించారు. ఆ తరువాత ఆదిత్య ఓం ధనలక్ష్మి ఐ లవ్ యూ సినిమాతో నటించారు. ఆ తరువాత ఆదిత్య ఓంకు సోలో అవకాశాలు తగ్గిపోయాయి. అందుకే సెకండ్ లీడ్ పాత్రలు కూడా చేస్తూ వచ్చారు. అలా మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, ప్రేమించుకున్నాం పెళ్లికి రండి సినిమాలో నటించారు. యాక్టర్గా కాస్త అవకాశాలు తగ్గాయి అనుకున్న ఆదిత్య ఓం డైరెక్టర్గా టర్న్ తీసుకున్నారు. ఆయన డైరెక్షన్లో మిస్టర్ లోన్లీ, మిస్ లవ్లీ సినిమా చేశారు. 2013లో నటించిన బంధంతో మంచి ప్రయత్నం చేశారు. ఆదిత్య ఓం మసాబ్ అనే హిందీ సినిమాను కూడా డైరెక్ట్ చేశారు. ఆ సినిమా జాతీయ, అంతర్జాతీయ అవార్డులను కూడా తెచ్చింది. ఆదిత్య ఓం చారిటీ, సోషల్ వర్క్లో కూడా తన వంతు కృషి చేస్తున్నారు. తెలంగాణలో చెరుపల్లి విలేజ్ ని ఆదిత్య ఓం దత్తత తీసుకున్నారు. అంతేకాదు ఆయన ఒక ఎడ్యులైట్మెంట్ అనే సంస్థను కూడా స్థాపించారు. తాను దత్తత తీసుకున్న విలేజ్ లో లైబ్రరీ నిర్మించడమే కాకుండా విలేజ్ లో స్కూల్స్ కి కూడా సోలార్ లైట్స్ ని కూడా ఏర్పాటు చేశారు. ఆదిత్య హిందీ సినిమాలో కూడా నటించి డైరెక్ట్ చేశారు. ఆయన డైరెక్ట్ చేసిన మైలా సినిమా 2021లో గోవా ఫిలిం బజార్లో ప్రదర్శించబడింది. ఆదిత్య ఓం శాంత్ తుకారం బయోపిక్ ను తెరకెక్కించారు. ఆదిత్య చేసిన దహనం సినిమాతో బెస్ట్ యాక్టర్గా ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. ఈ మధ్యనే ఆయన మహాభారతం నేపథ్యంలో భారత్ అనే పుస్తకాన్ని కూడా పబ్లిష్ చేశారు. 2002లో సినీ కెరీర్ మొదలుపెట్టిన ఆదిత్య ఓం ఇప్పటి వరకు 25 సినిమాలకు పైగా నటించారు. అందులో లాహిరి లాహిరి లాహిరిలో కూడా ధనలక్ష్మి ఐ లవ్ యూ, ఒట్టు ఈ అమ్మాయి ఎవరో తెలీదు, బామ్మ కలాపం, ప్లీజ్ సారీ థ్యాంక్స్, ఆఖరి పేజీ, డిటిఎస్ నిశ్శబ్దం, పొదరిల్లు, వీడి జిమ్మడ, సలాం హైదరాబాద్, గిలిగింతలు, పున్నమి నాగు, మా అన్నయ్య బంగారం, బందూక్, ఫ్రెండ్ రిక్వెస్ట్, వసంతరాగం, ది డెడ్ ఎండ్, చేతిలో చెయ్యేసి చెప్పు బావా, విక్రమ్, దహనం, భరద్వాజ శాస్త్రి, అమరం, నాతో నేను, ఎర్రగుడి సినిమాల్లో నటించారు. దర్శకుడిగా ఆదిత్య ఓం మిస్టర్ లోన్లీ, మిస్ లవ్లీ, బందూక్, డోజక్, ఇన్ సర్చ్ ఆఫ్ హెవెన్, హూ కిల్డ్ రాజీవ్, మసెంట్, మైలా, శాంత్ తుకారం సినిమాలను చేశారు. ఇండస్ట్రీలో దాదాపు 22 ఏళ్లుగా ఉన్న ఆదిత్య ఓం తిరిగి మళ్ళీ ప్రేక్షకుల ముందుకు బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా వచ్చేశారు. ఇంతకీ ఆయన బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ వెనుక రీజన్ ఏంటి? హౌస్ లో ఆదిత్య ఓం ప్రయాణం ఏ విధంగా సాగుతున్నది అనేది చూడాలి.